తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్, కరీంనగర్, మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. కేబినెట్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. నేడు ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దస్త్రం ఎన్నికల సంఘానికి చేరనుంది. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయనుంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్స్ బాక్సులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ యోచిస్తోంది. నోటిఫికేషన్ విడుదల తర్వాత 15 రోజుల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత 2 రోజులకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీని తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికైన కార్పొరేటర్లతో మేయర్, డిప్యూటీ మేయర్, వార్డ్ కౌన్సిలర్లతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరుపుతారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, మొత్తానికి తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనీ, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఫిబ్రవరిలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో దీన్ని ఫిబ్రవరిలోపు కంప్లీట్ చేయాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించారు. తెలంగాణలో ఉన్నటువంటి 10 కార్పొరేషన్లు 121 మున్సిపల్ సంబంధించిన రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేశారు. ఇందులో ప్రధానంగా ఒక జిహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు తప్ప మిగతా అన్నిటికీ కూడా ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు ఇచ్చే షెడ్యూల్లో ఎలక్షన్స్ కొనసాగుతాయి. మున్సిపల్ సంబంధించి ఒకవైపు అచ్చంపేట, సిద్దిపేట, ఒకవైపు జడ్చర్ల లాంటి 4-5 మున్సిపాలిటీలు తప్ప మిగతా వాటికి అన్నిటికీ కూడా ఎలక్షన్స్ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇందులో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎలక్షన్స్ కి ఈ నెల ఒకవైపు థర్డ్ వీక్ లో అంటే 25-26 తారీఖు లోపే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ కూడా ఇది కాస్త మరొక 1-2 రోజుల్లో కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ఒకవైపు సెక్రటరియట్ వర్గాల్లో చర్చలు కొనసాగుతుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది. ఎలక్షన్ సామాగ్రిని సిద్ధం చేసి పెట్టుకుంటుంది. ఒకవైపు అధికార యంత్రాంగానికి ట్రైనింగ్ సెషన్ నిర్వహించింది. ఒకవైపు కలెక్టర్లతో ఎప్పటికప్పుడు వైపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని. దీంతో మొత్తం 15 రోజుల్లోపే ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు టార్గెట్ పెట్టుకున్నారు. 2-3 రోజుల్లోనే ఎలక్షన్ పూర్తయిన 2-3 రోజుల్లోపే ఓట్ల లెక్కింపు కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు కార్పొరేటర్లు, మేయర్లకు సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎలక్షన్స్ ని ప్రాసెస్ ని కంప్లీట్ చేసినటువంటి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఆదేశం ఇచ్చిన మరుసనం, ప్రభుత్వం కన్సల్ట్ ఇచ్చిన మరుసనమే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైతూ ఉంది. ఒకవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ ప్రక్రియను తర్వాత చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియను ఫిబ్రవరి 1-2 వీక్ లోపే మొత్తం ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.